ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో గన్నవరం నియోజకవర్గ రాజకీయాలు మరియు ప్రభుత్వ కాంట్రాక్టుల కేటాయింపుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి. విజయ డైరీలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయంటూ తనకు ఆధారాలతో సహా అనేక ఫిర్యాదులు వస్తున్నాయని కూటమి ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బాంబు పేల్చారు. విజయవాడ పడమటలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికలలో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన వల్లభనేని వంశీకి ఆర్థికంగా చెందాల్సిన వ్యక్తికే విజయవాడ విమానాశ్రయం మిగులు పనుల కాంట్రాక్టును కట్టబెట్టారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంట్రాక్టుల కోసం తాను ప్రయత్నించాననే ప్రచారాన్ని నిరూపిస్తే 5 నిమిషాల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన విసిరిన ఓ ఓపెన్ ఛాలెంజ్ మరియు విజయ డైరీ అవినీతిపై ఆయన లేవనెత్తిన అంశాల పూర్తి వివరాలను ఈ వీడియోలో చాలా క్లియర్ గా చూద్దాం. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. గన్నవరం పొలిటికల్ ఈక్వేషన్స్ ఎప్పుడూ అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి. అయితే తాజాగా కూటమి ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు నిర్వహించిన మీడియా సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. విజయవాడ విమానాశ్రయం మిగులు పనుల టెండర్ల కేటాయింపులో జరిగిన ఒక తప్పును ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ గా తాను ప్రశ్నిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికలలో వైకాపా తరపున పోటీ చేసిన వల్లభనేని వంశీకి మద్దతుగా నిలిచిన ఆయనకు చెందాల్సిన వ్యక్తికే ఈ విమానాశ్రయం కాంట్రాక్టును ఎలా ఇస్తారని అధికారులను నిలదీశారు. ఈ కాంట్రాక్టు వేరే ఎవరికైనా ఇచ్చి ఉంటే తాను అస్సలు పట్టించుకునేవాడిని కాదని, కానీ వంశీ మనిషికే ఇవ్వటంపై తాను ఖచ్చితంగా కట్టుబడి ఉంటారని తేల్చి చెప్పారు. టెండర్ల కేటాయింపులో ఉన్న అంకెల వ్యత్యాసాలను కూడా యార్లగడ్డ వెంకట్రావు మీడియా ముందు ఉంచారు. ఎయిర్పోర్ట్ టెర్మినల్ పనులను ఇప్పటికే 80% పూర్తి చేసిన సదరు పాత సంస్థకు కేవలం 300 కోట్ల రూపాయలు ఇస్తే ఇప్పుడు మిగిలిన 20% పనుల కోసం కొత్తగా వచ్చిన వంశీ మనిషికి 206 కోట్ల రూపాయలు ఎలా కేటాయిస్తారంటూ ఆయన సాంకేతిక కోణంలో ప్రశ్నించారు. ఈ టెండర్లను తన మనుషులకు ఇప్పించుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఈ రచ్చ చేస్తున్నానంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నిజంగానే తాను ఎవరికైనా ఇప్పించాలని ప్రయత్నించినట్లు ఆధారాలు నిరూపిస్తే కేవలం 5 నిమిషాలలోనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నానని సంచలన సవాల్ విసిరారు. విమానాశ్రయం కాంట్రాక్టుతో పాటు విజయ డైరీ నిర్వహణపై కూడా యార్లగడ్డ వెంకట్రావు అత్యంత ఘాటైన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం విజయ డైరీ పూర్తిగా సర్వనాశనం అయిపోయిందని, అక్కడ భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. దీనిపై సమగ్ర విజిలెన్స్ విచారణ జరపాలని తాను ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరానని, త్వరలోనే డైరీ అక్రమాలపై అధికారిక విచారణ ప్రారంభం కాబోతుందని వెల్లడించారు. ప్రభుత్వ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని, తప్పులు జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటే ప్రజా ప్రతినిధిగా ఉండి వేస్ట్ అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. తాను కూటమి ప్రభుత్వంపై లేదా సొంత పార్టీపై అసంతృప్తిగా ఉన్నానంటూ కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఛానళ్లు కావాలని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తనకు పార్టీకి గాని ప్రభుత్వానికి గాని వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం లేదని, ఒకవేళ నిజంగానే ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే అసలు ప్రభుత్వ విప్ పదవిని ఎందుకు తీసుకుంటారని లాజికల్ గా ప్రశ్నించారు. కేవలం వ్యవస్థలో జరుగుతున్న తప్పులను సరిదిద్దడమే తన లక్ష్యమని, దీన్ని అసంతృప్తిగా చిత్రీకరించడం సరికాదన్నారు. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ వర్గానికి యార్లగడ్డ వెంకట్రావు వర్గానికి మధ్య ఉన్న రాజకీయ శత్రుత్వం జగద్విదితం. గత ఎన్నికలలో తీవ్రమైన పోటీ నడిచిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే ఇంకా వంశీ వర్గానికి చెందిన కాంట్రాక్టర్లకే కీలకమైన ఎయిర్పోర్టు పనులు దక్కడం అనేది స్థానిక తెలుగుదేశం శ్రేణులలో కొంత చర్చకు దారితీసింది. యార్లగడ్డ వెంకట్రావు నేరుగా ప్రెస్ మీట్ పెట్టి అంకెలతో సహా టెండర్ల వ్యత్యాసాన్ని ప్రశ్నించడం ద్వారా అధికారుల తీరును బహిరంగంగా ఎండగట్టారు. మరోవైపు విజయ డైరీని విజిలెన్స్ విచారణ పరిధిలోకి తెస్తామని ప్రకటించడం ద్వారా నియోజకవర్గంలో పాత పాలనలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై లీగల్ గా చెక్ పెట్టే వ్యూహాన్ని యార్లగడ్డ అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. సొంత ప్రభుత్వంపై అసంతృప్తి లేదని చెప్తూనే అధికారుల స్థాయి లోపాలను వెత్తి చూపడం ద్వారా నియోజకవర్గంలో తన పట్టును నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ ఓపెన్ ఛాలెంజ్ పై మరియు విజయ డైరీ విజిలెన్స్ విచారణపై రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విజయ డైరీ అక్రమాలపై మరియు ఎయిర్పోర్టు కాంట్రాక్టులపై చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు మరియు రాజీనామా సవాల్ ఏపీ రాజకీయాలలో కొత్త హీట్ పుట్టించాయి. వ్యవస్థల ప్రక్షాళనపై ఆయన చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం నుండి ఎలాంటి మద్దతు లభిస్తుందో వేచి చూడాలి. మరి వంశీ మనిషికి కాంట్రాక్ట్ ఇవ్వడంపై మరియు విజయ డైరీ అక్రమాలపై విజిలెన్స్ విచారణ కోరిన యార్లగడ్డ వెంకట్రావు శైలిపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన విసిరిన రాజీనామా సవాల్ను మీరు ఎలా చూస్తున్నారు? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్.